రెండు వర్గాల మధ్య ఆర్మూర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మీరు ఆర్మూర్ వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. మొట్టమొదటగా ఏం చెప్పారు పోలీసులు, ఎందుకు అడ్డుకున్నారు? అది ఇప్పుడు ఫస్ట్ మీరు అన్న దాంట్లో రెండు వర్గాల మధ్యన కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చిన్న ఘర్షణని ఎంఐఎం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఆర్మూర్లో రెండు వర్గాల మధ్యన గొడవలు పెట్టడానికి మత కల్లోలు రేపడానికి ఒక ప్రయత్నము. దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర ఉంది, విదేశీ శక్తుల కుట్రలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆర్మూర్ ప్రశాంతంగా ఉంది, హిందువుల ఐక్యత ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే ఒక స్కూల్లో హిందువులకు సంబంధం లేకుండా వాళ్ళ పిల్లలకు ఖురాను నేర్పడము, నమాజు నేర్పించడము, దీన్ని అక్కడ ప్రశ్నించారు. ప్రశ్నించడం కూడా ఎవరు చాటుకు ప్రశ్నించలేదు, వీళ్ళలాగా పెట్రోల్ పోసి తగలబెట్టలేదు. కాబట్టి అక్కడ జరిగిన చిన్న సంఘటన ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో హిందువుల ఐక్యత ఉండి దానికి ఎదుర్కొన్నారు. హిందువులు ఐక్యతగా ఉన్నారు, కానీ కొట్టడం ఏదైతే ఉందో కొట్టడం తప్పు. అక్కడ డిపార్ట్మెంట్ల ముందు కావాలని చెప్పి కొట్టారు అనేది కూడా విమర్శలు వస్తుంది. అవును, సృష్టించారు. అది అక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ లెక్క పెట్రోల్ పోసి ఏమైనా తగలబెట్టినరా, లేకపోతే కానిస్టేబుల్ ప్రమోద్ని కడుపులతో కత్తులతో ఓడిచినరా? అక్కడ అంతా మీడియా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఉండంగా కూడా అక్కడ అతను ఏదో కొద్దిగా ఒక వల్గర్ లాంగ్వేజ్ పదం వాడాడు తన మీదకి. అతనేదో చేత్తో చిన్న మాట అన్నాడు తప్ప అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరగని. నేను అప్పటికి కూడా మర్కజ్ వాళ్ళకి చెప్పాను ఆర్మూర్లో, దయచేసి వ్యక్తుల మధ్యన ఏదైతే గొడవలు జరుగుతాయో మీరు మత రంగు ఉలమకండి. కానీ ఎప్పుడైతే ఎంఐఎం కన్ను హిందువులు ఎక్కడెక్కడ ఐక్యత అవుతుందో ఎంఐఎం అనే ఒక విషపు చూపులు పడతాయి. కాబట్టి హైదరాబాద్ నుంచి గుండాలు ప్రత్యేకంగా వచ్చారు, మరియు పక్క రాష్ట్రంకి వెళ్ళి కూడా తెప్పించారు గుండాలని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్మూరు ముస్లిమ్స్కి చెప్పాను, హిందువులకు చెప్పాను, మనం అందరం కలిసి ఉండాలా. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు వాళ్ళని ఎట్టి పరిస్థితి కూడా ప్రోత్సహించలేదని చెప్పాను. ఎందుకు వచ్చారు అంతమంది? ఎవరన్నా చంపడానికా లేకపోతే బెదిరించడానికి? మత కళ్ళలు లేపరండి అంటే ఇప్పటివరకు ఎంఐఎంలు చేసింది ఏంది ఇప్పటివరకు? ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం పట్టినట్లే. అది నిజామాబాద్ కావచ్చు, అది బైన్సా కావచ్చు, హైదరాబాద్ పాత బస్తీ కావచ్చు, వాళ్ళు అక్కడ ఎక్కడైతే హిందువుల ఐక్యత ఎక్కువ ఉన్నదో అక్కడ ఎట్లయినా సరే చిన్నాభిన్నం చేయాలా. మొన్ననే కదా జరిగింది, 15 రోజుల కింద 35 లీటర్ల పెట్రోల్ పోసి హిందూ కుటుంబం మీద పోయటము, నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ని కడుపులలో కత్తులు పెట్టి చంపిపోయటము. ఇవన్నీ జరిగిన సంఘటనలకు హిందువులలో ఒక ఐక్యత అనేది వాళ్ళు స్వచ్ఛందంగా హిందూ సంఘాలు, బీజేపీ కాదు, బీజేపీలో ఒక భాగం మేము హిందువులుగా మేము అలా పాల్గొన్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా భవిష్యత్తులో కూడా ఈ ఎంఐఎం ఆగడాలని సాగనీయము. ఈ భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఆర్మూర్లో కానీ హిందువులు ముస్లిమ్స్ కలిసి ఉండాల్సిందే, భారతీయులుగా బతకాల్సిందే. ఈ మళ్ళీ ఒకటి ఏంటంటే, ఇట్లాంటి అనవసరంగా ఇప్పుడు మాట అడుగుతున్నాను ప్రజలకు, మేము ఎప్పుడన్నా మద్రాసాలలో వచ్చి మీకు హనుమాన్ చాలీసా నేర్పామా? లేదు. మీ ఎక్కడైతే మీ స్కూళ్ళు ఉన్నాయో, లేకపోతే మీ ప్రార్థనా స్థలాలు మసీదులు ఉన్నాయో అక్కడే మేమేమన్నా గాయత్రి మంత్రాలు నేర్పామా మీ పిల్లలు? ఎందుకు? లవ్ జియాదు చేస్తారు, ల్యాండ్ జియాదు చేస్తారు, ఓటు జియాదు చేస్తారు. లాస్ట్కు మా పిల్లల్ని కూడా మతం మార్చడం ఏంది? ఇదొక దుర్మార్గమైన కుట్ర. ఈ కుట్ర వెనకాలేదు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఎవరైతే అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలా లేకపోతే ఇంకా ఇతర సంస్థలు, ఏ సంస్థలను కావచ్చు, వాళ్ళ ప్రతి సంస్థల లక్షణం ఒకటే, ఇక్కడ భారతదేశాన్ని నిర్వీర్యం చేయటము, ఈ దేశంలో ఉన్న హిందువులకు ఒకే ఒక దేశాన్ని వాళ్ళది కాంది వాళ్ళకి కాకుండా చేయటము. బలవంతంగా మా పిల్లలకు నమాజులు ఎందుకు నేర్పుతారు? బలవంతంగా ఉర్దూ మాకెందుకు నేర్పుతారు? ఉర్దూ అంటే నేను పర్మిషన్ ఇప్పిస్తాను ముఖ్యమంత్రికి చెప్పి, ఉర్దూ యూనివర్సిటీ పెట్టుకోండి, ఉర్దూ కాలేజీ పెట్టుకోండి, మీ పిల్లలకి ఇష్టమైతే ఉర్దూ నేర్పుకోండి, మా పిల్లలకి ఏమి ఇష్టమైతే అది నేర్చుకుంటాము. బలవంతంగా ఈ దొంగచాటుగా ఇట్లాంటి పనులు చేయొద్దన్న తర్వాత చిన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఘర్షణని ఎంఐఎం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అక్కడ మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ ఏవైతే పాత బస్తీలకు వెళ్ళి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి తొందరగా అరికట్టగలిగారు. అది ఎక్కడ కూడా ఎంటర్ కాకుండా చూశారు. అక్కడ పాత బస్తీ అంటే అర్థం కాలే. పాత బస్తీ అంటే ఎంఐఎం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. పాత బస్తీ గవర్నమెంట్ కాంగ్రెస్ కదా, ఇక్కడ దానికి సపోర్ట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డినే కదా మార్చుకున్నాడా? ఆయననే కదా చెప్పింది. మరి రేవంత్ రెడ్డిని మార్చుకున్నది ఎంఐఎం కాంగ్రెస్ పెద్ద నాణ్యంకు రెండు ముఖాలే తప్ప దీని వెనకాల ఇంకో బీఆర్ఎస్. ఈ ముగ్గురు సెక్యులర్ పార్టీలకు కూడా చెప్తున్నా, 30% దాటినాక ఏ ఒక్కడికి హిందువులకు సీటు ఇవ్వలేదు, రాసుకోండి. మీరు మోగుతున్నారు కదా, ఇంకొక 5-10 ఏళ్ళు ఉందిరా మీ పని. తర్వాత మళ్ళీ మేమే దొరుకుతాం మీకు. మీ ఆస్తులు కాపాడాలన్న మేమే, మీ బిడ్డలకు ఏమైనా అన్యాయం జరిగితే మేమే, మీ పిల్లలకు నమాజ్ నేర్పుతూ ఆపాల్సింది మేమే, మీ మొయినాబాదు మోకిలా ఫామ్ హౌస్లను కాపాడాల్సింది మేమే. ఇంకొక 10 ఏళ్ళు ఉంచుతారా మిమ్మల్ని సెక్యులర్లని. తర్వాత ధర్మం వైపు రండి, దేశం వైపు రండి,
భారతీయ జనతా పార్టీ వైపు రండి, అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. 28 అధికారంలోకి రామ్ ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుందని చెప్తున్నారా? మేము అనేది ఏమంటుంటే 10 ఏళ్ళు ఆ సెక్యులర్ పదాలు బంద్ చేయండి అని చెప్తున్నాం. ఇప్పటికన్నా ఎక్కడైతే నీ జాతి నాశనం అవుతుంది, నీ ధర్మం అవమానం పాలవుతుంది, నీ ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి. ఒకసారి పాకిస్తాన్ ఎల్లుని రా విధవలరా, ఒకసారి పాకిస్తాన్ టూర్ అరేంజ్ చేస్తాను నేను, నెల్లూరు బస్సు తీసుకొని అవసరమైతే పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మాట్లాడి పంపిస్తా. హిందువుల ఆస్తులన్నీ 75 ఏళ్ళ నుంచి తాళాలు వేసుకొని ఉన్నారు. 20% హిందువులను 1% చేసారు. చరిత్ర తెలుసుకొని సన్నాసులకు ఏం చెప్తారండి? మనం బతకాలి కదా. మీ భవిష్యత్తులో మీరు సంపాదించుకున్న ఆస్తులు, బంగారము, బంగ్లాలు, మర్చిడీస్ కార్లు ఎవరికి ఇస్తారు? కాబట్టి ఇట్లాంటి అరాచకాలను ఎదుర్కోవాలా, హిందువులందరూ ఐక్యతగా ఉండాలి, అంత తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. ఆర్మూర్లో అట్లాంటి శక్తులను ఏం కూడా ప్రోత్సహించము. హిందూ ముస్లిం శాంతిగా ఉండమని చెప్తున్నాం. పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మంచి సన్నిహిత సంబంధం ఉన్నట్టు మాట్లాడతారు. ప్రజెంట్ మాట్లాడతామండి, నేను శాసనసభ్యుని. ఎంతున్నది గింత అంత పాకిస్తాన్ ఎంతున్నది అన్న గింత? మేమిచ్చిందే కదా తుకుడా. హమ్జో దియేసో తుకుడా है పాకిస్తాన్, హమ్జో దియేసో తుకుడా है బంగ్లాదేశ్, హమ్జో బనాయా బంగ్లాదేశ్కు. పోలీసులు ప్రభుత్వం ఏం చెప్పింది చివరిగా మీకు నిన్న మాట్లాడి? ప్రభుత్వం ఒకటే చెప్పినాము, హిందువుల పట్ల ఎక్కడెక్కడ పక్షపాతం చూపిస్తే, హిందువులకు ఎక్కడెక్కడ అవమానం కల్పిస్తే అక్కడ రాకేష్ రెడ్డి ఉంటాడు, భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఆర్మూర్లో జరిగినటువంటి సంఘటన. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది. అది 2 వర్గాలకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఓల్డ్ సిటీ నుంచి కూడా గుండాలు, ఓల్డ్ సిటీ ఎంఐఎం వాళ్ళు పంపించినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేశారు. ఎక్కడైతే హిందువులకు సంబంధించి కూడా వారికి ఇబ్బందులు ఉంటాయి అక్కడ రాకేష్ ఉంటాడని చెప్తూనే ఆర్మూర్లో ఇలాంటి ఘటనలు కూడా జరగనివ్వకుండా ఆపుతానని చెప్తున్నాడు. అసలు నిజంగానే ఉర్దూ కానివ్వండి, వాటికి సంబంధించి ఏదైనా ఉంటే నేర్పించేందుకు తను సిద్ధంగా ఉన్నాను. మదర్సాలో వెళ్ళి హిందువులము ఆ విధంగా మత మార్పిడికి దానికంతా కూడా ప్రోద్బలం చేస్తామా, కావాలంటే ఈ సెక్యులరిస్టులకు ఎక్కువ కాపాడాల్సింది బీజేపీ, అది గుర్తుకు పెట్టుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు.